హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో కమ్మనైన టమాటా చారు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ టమాటా చారు కోసం ముందుగా మనం మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. నేను ఒక 3 పెద్ద టమాటాలని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 ఇంచ్ వరకు అల్లం కట్ చేసి వేసుకోవాలి. తర్వాత వీటిని మనం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 నుండి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ వరకు పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపులు అనేవి కాస్త మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. చిన్నగా ఉండేవైతే 2 ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని కాస్త మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మనకి మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు మొత్తాన్ని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి మెత్తబడితే సరిపోతుందండి. కలర్ చేంజ్ అవ్వనవసరం లేదు. టమాటో చారు కానీ టమాటా కర్రీ చేసినప్పుడు ఆనియన్స్ అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. పోపు అంతా కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి దీన్ని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటా పేస్ట్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో నుండి వాటర్ అంతా కూడా ఇంకిపోయి కాస్త దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి టమాటా అనేది పచ్చివాసన రాకుండా టమాటా చారు అనేది చాలా రుచిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనకి బాగా దగ్గరగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా పేస్ట్ అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కారం అనేది టమాటో పేస్ట్కి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఎటువంటి మసాలా పొడులు కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. ఈ విధంగా చేసుకుంటే టమాటా చారు అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 నిమిషాల పాటు మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు తీసుకొని ఆ రసాన్ని వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం వేసుకున్న తర్వాత మన పులుపుకి తగినట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి టమాటా చారు అనేది కాస్త చిక్కగా కావాలంటే వాటర్ అనేది కాస్త తక్కువగా వేసుకోవాలి. లేకపోతే కాస్త పల్చగా ఉండాలి అనుకుంటే వాటర్ కాస్త ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా చారుని ఒక 3 నుండి 4 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరొక 2 నుండి 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ చిక్కగా అయినా బాగోదు, అలాగని మరీ పలుచగా అయినా కూడా బాగోదు. కొత్తిమీర వేసాక మరో 3 నుండి 4 నిమిషాల పాటు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఈ విధంగా టమాటా చారు చేసుకున్నారంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.